హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్ పొందొచ్చు. అంతేకాకుండా timecomtest.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జెప్పేలో కాయిన్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఓకేనా, అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి జెప్పేకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, దాన్ని ఎలా వెరిఫై చేయాలనే చూద్దాం. ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను, కాకపోతే ఏంటంటే ఆ లెంత్ వీడియోలో చాలామందికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు చూడండి, దీనికోసం సపరేట్ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో చూడండి. ఫస్ట్ చూడండి, జెప్పేలోకి వెళ్ళండి. ఓకే, జెప్పే అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బై చేయాలి కదా, బై ప్రెస్ చేయండి. ఓకే, బై అండ్ సేల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ బై చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ బిట్కాయిన్ రేట్ అనేది ప్రతి 3 సెకండ్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూసుకుంటూ చేయండి. ఇక్కడ చూడండి, ఈ పెన్సిల్ మార్క్ ఉందా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే బ్యాంక్స్ వస్తాయి, చాలా బ్యాంక్స్ వస్తాయి. దానిలో ఏంటంటే బెస్ట్ యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి. యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. ఓకే, ట్రాన్సాక్షన్ తొందరగా జరుగుతుంది కాబట్టి నేను యాక్సిస్ తీసేసుకొని బై ప్రెస్ చేశాను. బై ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఏ అకౌంట్కి పే చేయాలో వీళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదంతా మీ బెనిఫిషియరీలో యాడ్ చేసుకోండి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లో వీటిని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఐఎఫ్ఎస్సి నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇదంతా యాడ్ చేసుకోండి. ఓకే, వచ్చిన తర్వాత చూడండి, మీ కింద ఇక్కడ ఒకటి మెసేజ్ వస్తుంది. మనకు అక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ ఉంది చూసారా, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. దీన్ని క్లిక్ చేసి మనం బ్యాంక్ అకౌంట్లో మనం పే చేసినప్పుడు మనకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది చూసారా, ఆ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇలాగ వచ్చేసి ఐఎంపీఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను ZIT అనేది యాడ్ చేసుకున్నాను. సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. అమౌంట్ ఇచ్చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చిందా, ఈ రిఫరెన్స్ నెంబర్ తీసుకెళ్ళి మనం ఏంటంటే మొబైల్లో ఇంతకుముందు మీరు జెప్పే మళ్ళీ ఓపెన్ చేయండి. ఒకవేళ క్లోజ్ చేసినా ఏం కాదు, జెప్పేని ఓపెన్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుందా, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐఎంపీఎస్ ఆ నెంబర్ ఉంది చూసారా, ఐఎంపీఎస్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసినారంటే మీకు ఏంటంటే ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి, ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఒక 1 or 2 అవర్స్ లేదా అప్పుడప్పుడు 3-4 అవర్స్ కూడా పట్టొచ్చు. మీకు ఏంటంటే ఆ బిట్ కాయిన్స్ అనేవి పర్చేస్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు ఈజీగా ఏంటంటే బిట్ కాయిన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బిట్ కాయిన్ పర్చేస్ అని ఒక మెసేజ్ వస్తుంది. మీకు వచ్చేసింది అంటే ఓకే, మీ బిట్ కాయిన్స్ అనేది పర్చేస్ అయిపోయినట్టు మీకు ఇక్కడ పైన చూపిస్తుంది ఎంత అమౌంట్ తోటి పర్చేస్ చేశారనేది. ఈ పర్చేస్ చేసిన దాన్ని కాయిన్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చూడండి. ఓకేనా, ఎట్లా హౌ టు సెండ్ మనీ ఫ్రమ్ జెప్పే టు కాయిన్స్ అని చూసారా, దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.